ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి. ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రోల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ, రిమార్క్స్ కానీ కాల్ ఫార్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రోల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది రెండు ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇవి దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా
9వ రోజున నామినేషన్